ఓకే అమ్మా, అందరు సిద్ధమా? సిద్ధమే సార్. రైట్. నిన్న ఎంతవరకు వచ్చామమ్మా? హెచ్ వరకు ఇవాళ హెచ్ వరకు అయ్యాం. వెరీ గుడ్. ఇప్పుడు ఐ తీసుకుందాం. చెప్పనా సార్ నేను? ఒక్క సెకండ్, కొంచెం చిన్నగా పెడతాను. అందరూ అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోండి అమ్మా. జూమ్ వచ్చేటట్లు పెట్టుకోండి కరెక్ట్గా, పొరపాటు లేకుండా నీట్గా చదవాలా. చూసుకోండి ఇప్పుడు స్క్రీన్ బాగా నీట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్, ఉంది సార్. రైట్. అందరు స్క్రీన్లు చెక్ చేసుకోండి ఫస్ట్, తర్వాత చదవడం స్టార్ట్ చేయండి. లేదా కిందది కనపడలా పైది కనపడలా అంటూ ఉంటారు అనమాట. స్టార్ట్. IN, INK, ఇంక్, IM, PORTANT, ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్పమ్మా. IM, PORTANT, ఇంపార్టెంట్. ఎక్కడ నొసగొద్దు, నీట్గా చెప్పు. మళ్ళీ చెప్పు. IM, PORTANT, ఇంపార్టెంట్. కటింగ్స్ కరెక్ట్ రావట్లా. IM, PORTANT. అప్పుడే నోరు మారుస్తావా? అప్పుడే ఇష్టం వచ్చినట్టు మార్చేస్తావా? కాన్సెప్టే మార్చేస్తావా? నిన్ను కాన్సెప్ట్ మార్చమనలా, అప్పు లేకుండా క్లారిటీగా మాట్లాడు అన్నా. ఇప్పుడు 2, 3 లాగా తీసుకున్నా, 4 లాగా తీసుకున్నా సార్. అది చదివేటప్పుడు అర్థమవుతుంది, దాన్ని చూసినా కూడా అర్థం కాదు. ఇందాక ఫస్ట్ బాగా చెప్తివి, వెంటనే నేను ఏదో అనేసరికి మళ్ళీ మార్చేసి రూటు. ఓకే సార్, మళ్ళీ అట్లా IM, PORTANT, ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా స్పష్టంగా చెప్పు. IM, PORTANT, ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకో, చెప్పేటప్పుడు కటింగ్ అనేది క్లారిటీ ఉండాలా. నువ్వు ఏమి కట్ చేస్తున్నావు అనేది నువ్వు చెప్పకపోయినా మాకు అర్థం కావాలా. అది స్పెల్లింగ్ చెప్పే విధానం. IM, PORTANT. దీనికి ఒక చిన్న గ్యాప్ అనేది మన మైండ్ లో ఉండాలా. ఓకే సార్. అప్పుడు ఆ క్లారిటీ అనేది నీకు ఉంటది. ఇంపార్టెంట్, IM, PORTANT, ఇంపార్టెంట్, IM, PORTANT, ఇంపార్టెంట్. ఇది 4 కాబట్టి 4 కటింగ్ల రూపకంగానే చెప్పాలా, అంటే స్పష్టంగా వెళ్ళిపోవాలా. TANT 3 కటింగ్లు కాబట్టి POR, 2 కటింగ్లు కాబట్టి IM. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. దట్ ఈస్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ నీకు రావాలా, స్పెల్లింగ్స్ లాంగ్వేజ్ అనేది నీకు రావాలంటే నువ్వు క్లారిటీ తీసుకోవాలంటే ప్రాక్టీస్ చేసి ఉండాలా. IM, PORTANT, ఇంపార్టెంట్. చెప్పేటప్పుడు ఎంత అందంగా ఉంటుందంటే అవతలోడికి, అబ్బాయి భలే చెప్తుందప్ప ఈమె, స్పెల్లింగ్స్ నాలెడ్జ్ కరెక్ట్ గా చెప్తుందప్ప అనేది అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చదువు. ఇంట్రెస్ట్, INTEREST, ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా కటింగ్స్ కరెక్ట్ గా కనపడాలి. కటింగ్స్ క్లియర్ గా కనపడాలంటే చిన్న గ్యాప్లు ఇచ్చుకుంటూ పోవాలా. ఇప్పుడు మళ్ళీ చెప్పు. ఇంట్రెస్ట్, INTEREST, ఇంట్రెస్ట్. అప్పుడు ఎలా చెప్పాలంటే, నువ్వు INTEREST అంటున్నావు కదా, ఆ కటింగ్స్ మీద ఒత్తాలా. ఎన్ కాడ ఒత్తాలా, ఈ కాడ ఒత్తాలా, ఈ కాడ ఒత్తాలా, టీ కాడ. IN చూడు, నేను చెప్పే విధానం చూసుకో, బాగుంటది. INTEREST, కొంచెం ఫాస్ట్. INTEREST, ఇంకొంచెం ఫాస్ట్. INTEREST, ఇంకొంచెం ఫాస్ట్. INTEREST, ఇంకొంచెం ఫాస్ట్. అట్లా 5 ఫాస్ట్లు నేర్చుకోవాలా. ఓకే సార్. స్పీడ్ బ్రేకర్ 1, స్పీడ్ బ్రేకర్ 2, స్పీడ్ బ్రేకర్ 3, 4, 5. ఈ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఎట్లాంటిదైనా కుక్క తోకల్లాడించినట్టు అల్లాడిస్తుందమ్మా స్పెల్లింగ్. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏదైనా అంతే. ఫాస్ట్ 1, ఫాస్ట్ 2, ఫాస్ట్ 3, ఫాస్ట్ 4, ఫాస్ట్ 5. లేగలు అట్లే స్కూటర్ ఎట్లా మనం రైడ్ చేస్తామో ఆ విధంగా లేచినప్పుడే నీకు స్పెల్లింగ్స్ నాలెడ్జ్ అనేది అంటుతుంది. నువ్వు 5వ సారి చెప్పిన ఫాస్టే నీ జీవితంలో నిలబడిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి అందరూ. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఆయన ఒకటే కాదు, వేరే వాళ్ళు ఏమర్థమై చెప్పండి ఇప్పుడు. ఏమర్థమైంది చెప్పమ్మా. ఎట్లా చెప్పాలా స్పీడు? ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఎవరైనా స్లోగానే ఉంటది, తప్పుగానే ఉంటది. 2వ సారి చెప్పేటప్పటికి కాస్త మెరుగుదల కావాలా. 3వ సారి చెప్పేటప్పటికి ఇంకొంచెం ఫాస్ట్ పెంచుకోవాలా. 2వ సారికే తప్పులు వెళ్ళిపోతాయమ్మా. 3వ సారికి తప్పులు వెళ్ళిపోయింటాయి కాబట్టి ఫాస్ట్ పెంచాలా. దీనికంటే ఫాస్ట్ దీన్ని పెంచాలా, దీనికంటే ఫాస్ట్ దీన్ని పెంచాలా. నువ్వు స్పెల్లింగ్స్ 100 లక్ష నేర్చుకో, పనికి రాకుండా 1,00,000 నేర్చుకో వేస్ట్. పనికొచ్చే ఒక 100 నేర్చుకో స్పెల్లింగ్స్. డైలీ యూజ్డ్ స్పెల్లింగ్స్ నేర్చుకో చాలు, నీ జీవితానికి అవే మార్చేస్తాయి. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందా? ఇప్పుడు మనకు టీవీ కావాలి. ఎందుకు కావాలమ్మా?
టీవీ ఎందుకు కావాలి మనకు? ఆనందం కోసం. అంతేనా? అంతే సార్. అంతే కదా, అంతే కదా, ఆనందం కోసం టీవీ కావాలి. కరెక్టే కదా? అది. సో ఊర్లో ఉన్న టీవీలన్నీ కావాలని కోరుకోవడం ఎంతవరకు సబబు? కరెక్ట్ చెప్పండి. కాదు కదా సార్, ఊర్లో ఉన్నాయి అర్థమవుతుందా నీకు? ఊర్లో లక్షలాది టీవీలు ఉండొచ్చు, మనకెందుకమ్మా? మన టీవీ నీట్ గా ఉంటే చాలు, మన టీవీ సౌండ్ బాగొస్తే చాలు, మన టీవీ కథ బాగుంటే చాలు. అంతేగాని ఊర్లో వాళ్ళ టీవీ మనకెందుకమ్మా అంటే దాని అర్థం ఏమి? లక్ష వాక్యాలు నాకెందుకు క్వశ్చన్ మార్క్ వేసుకో. అర్థమవుతుందా నేను చెప్పేది ఈరోజు? అర్థమవుతుంది. లక్ష వాక్యాలు నాకు ఎందుకమ్మా? నాకు అవసరమా లక్ష వాక్యాలు, లక్ష పదాలు? నాకు అవసరమా? ఉన్న పేపర్లోటి ఒక 10 నేర్చుకుంటే చాలు అనే ఫీల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైంది ఇప్పుడు? అర్థమైందా? అర్థం కాలేదమ్మా? అర్థమైంది సార్. ఒక ఆయమ్మకి 1 ఎకరం టీ ప్లాట్ ఉంది, టీ ల్యాండ్ ఉంది. అంటే మొత్తం టీ పండిస్తుంది ఆమె. టీ తోట, టీ గార్డెన్ అనుకో, ఏమన్నా అనుకో, నీ ఇష్టమే కాదు. ఏమ్మా ఆమె దగ్గర ఏముందమ్మా? టీ తోటనే ఉంది ఆమె దగ్గర. కానీ ఆమె టీ కూడా తాగదు, ఒక కప్పు టీ కూడా తాగదు. తాగుతుందా? ఎందుకు తాగదు అంటే ఎక్కడ సూరు వస్తుందో అని. అంతే కదా, అంతే కదా. అది ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? ఎంత పెద్ద టీ తోట ఉన్నా కూడా ఆమె కూడా ఒక కప్పు టీ తాగడానికి భయపడుతుంది, ఎక్కడ షుగర్ వస్తుంది అని. కొంచెం కొంచెం తాగుతుంది ఎవరైనా కానీ. అర్థమైందా? ఫుల్ తాగుతారా? చెంబు నిండా వేసుకుని తాగుతారా? కనీసం చెంబు కాదు కదా, గ్లాస్ నిండా కూడా వేసుకోరమ్మా. ఇదే సత్యం. అంటే అర్థమేమి? దీంట్లో మీరు వెతకాల్సిన సత్యం ఏంటంటే 1,00,000 పదాలు ఉన్నాయి కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద బుక్ అయిందా కదా అని భయపడాల్సిన అవసరం లేదు. నీ కంటే ఎదురుగా కొన్ని మాత్రమే ఉంటాయి, వాటిని మాత్రమే చదువుకోగలిగితే చాలు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. ఏమో చెప్తావు సార్, నువ్వు సామెత నీదే, నా సామెత నాదే అంటారమ్మా. కానీ రండి, ఫాస్ట్ పెంచుకోవాలి. ఇంట్లో కూర్చొని ఫాస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తున్నా. అన్ని రావాల్సిన అవసరం లే, ఉన్నవి నా కంటికి కనపడుతుంది తప్ప. ఇది బాగా చెప్తే చాలు, అంతే, ఇంకేమొద్దు. ఓకే రైట్. కానీ ఇన్సల్ట్, INSULT, ఇన్సల్ట్, INCOME, ఇన్కమ్. ఈడ కట్ చేస్తున్నారు చూడు, అక్కడ ఒక ఒత్తుడం కార్యక్రమం నేర్చుకోండి. ఒత్తడం అంటారు దాన్ని. ఇన్కమ్ అన్నావు, INCOME, ఈ కాడ ఒత్తాలా, ఓ కాడ ఒత్తాలా. అంటే IN అన్నావు కదా, I కంటే N పవర్ ఉండాల, CO పవర్ ఉండాల, ME ఈ పవర్ ఉండాల, INCOME. ఎట్లుంటదంటే వింటా ఉండటానికి అవతలోడికి తెలుస్తుంది, నీ పవర్ ఏమో అవతలోడికి తెలుస్తుంది. కావాలంటే మీ పిల్లల్ని ఎవరన్నా అడగండి, రే నేను ఈ బుక్ చదువుతాను చూడరా, నేను చదివే స్టైల్ ఎలా ఉందో ఒకసారి చూడన్నా అని అడగండి. మీరు ఇప్పుడు కొంచెం కొలిక్కి వచ్చినారు కాబట్టి. అర్థమైందా? ఇన్ని రోజులు వాళ్ళే మిమ్మల్ని తిట్టేటోళ్ళు, ఏమమ్మీ ప్రతిరోజు క్లాస్కి పోతావు, ఏదంటే అడిగితే చెప్పలేవు అనే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఇన్ని రోజులు. ఇప్పుడు అట్లా కాదు, కొంచెం రూట్లోకి వస్తున్నారు కాబట్టి కొంచెం చదవండి. ఇట్లాంటి బుక్కులు వాళ్ళ ముందర చదవండి, ఫీజులు కట్టిన వాళ్ళ ముందర చదవండి. అర్థమైందా? వాళ్ళు ఆనందపడతారు. 4 ముక్కలు కరెక్ట్ చెప్పినా, 2 ముక్కలు రాంగ్ చెప్పినా క్లారిటీగా ఉంటారు, వాళ్ళకి చాలా ఆనందం అవుతుందమ్మా. మీరు అట్లా ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? దాని తర్వాత ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి? 1 సారి 2 సార్లు 3 4 5 సార్లు. ఒకసారి చెప్పేటప్పుడు ఎవరైనా తప్పులు చెప్తారమ్మా, కొత్త పదాలు కాబట్టి కొంచెం తప్పు చెప్తాం. 2వ సారి అడ్జస్ట్ అవుతుంది. 3వ సారి ఫాస్ట్ పెంచడానికి, అందుకే 3 4 5 అంటాం. అర్థమైంది ఇప్పుడు? అలా చేయండి. సరే, ఎనీహౌ స్టార్ట్ చేయి ఇప్పుడు. నేను ఏం చెప్తున్నా ఇక్కడ? ఒత్తాలి అంటున్నా. INSULT, ఇన్సల్ట్. ఇన్సల్ట్ అంటే ఇన్సల్ట్ చేయడం, అవమానించడం. రైట్, కమాన్. ఇన్కమ్, INCOME, ఇన్కమ్. ఇక్కడ చెప్పడమే చూస్తేవి కానీ సార్ చెప్పినట్టు నేను ఎక్కడ ఒత్తుతున్నాను అనేది చూడండి. చెప్పడమే గొప్పతనం కాదు ఇక్కడ. నువ్వు చెప్తున్నావు ఇప్పుడు, నీకు ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఫాస్ట్ చెప్తున్నావు, ఓకే సంతోషం, నువ్వు ఆ మటుకు చెప్తున్నావు, సూపర్, నేనేం అంట్లా. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి? నీ ప్రక్రియ ఏంటి? ఏమి రాని వాళ్ళు IN అన్నా ఒప్పుకుంటా, INK అన్నా ఒప్పుకుంటా, ఇంపార్టెంట్ అంటే ఒప్పుకుంటా, ఇంకోటి ఒప్పుకుంటా. నేను ఏమి రాకపోతే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటనే చెప్తున్నా. నేను ఈ రోజు వరకు నేను చెప్పాలా ఈ విషయాలు? ఎప్పుడన్నా చెప్పానా? చెప్పాలా. ఎందుకు చెప్పలేదంటే, ఓకే ఇన్ని రోజులు కథ వేరే ఉండే, ఇప్పుడు కథ వేరే ఉంది అంటే అర్థమేమి? ఆల్రెడీ చదవడానికి వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ కొంచెం బాగా చెప్పేటోళ్ళకి నేను చెప్పే సూచనలు ఏంటంటే, నువ్వు ఎక్కడైతే ఒత్తుతున్నావో, అంటే ఎక్కడైతే కట్ చేస్తున్నావో, ఆ కట్ చేసిన అక్షరాన్ని బాగా ఒత్తాల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పదం కదా, IMPOR అంటే ఆ లాస్ట్కి పోయేసరికి ఇట్లా పోతా ఉండాలి మనం. ఆ చివరిది ఈ విధంగా రైజ్ అవుతూ ఉండాలి. అర్థమవుతుందా మీకు? గ్రాఫ్ అంటారు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ IM అన్నప్పుడు M అనేది ఇట్లా పైకి లేయాల, IMP
పిఓఆర్ ఆర్ కి ఇట్లా పోయిండాల, టిఏఎన్టి టీ కాడ కొంచెం లాగి ఇట్లా వదలాల. అర్థమైందా అర్థం కాలేదా? ఐఎం అంటే ఎమ్ కు కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చాను, ఐ కంటే ఎమ్ కొంచెం పవర్ ఉంటది. పిఓఆర్ ఆర్ కాడ కొంచెం పవర్ ఉంది, టిఏఎన్టి టీ కాడ కొంచెం పవర్ ఉంటది. అది గమనిస్తే సూక్ష్మంగా చెప్తున్నా నేను. అర్థమవుతుందా? చాలా చిన్న విషయాలు ఇవి. ఇవి గనక మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇక మీకు జీవితంలో స్పెల్లింగ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదమ్మా. అట్లా మీరు మైండ్ సెట్ పెట్టాలా. అర్థమైంది ఇప్పుడు? క్లియరా? చెప్పట్లే చెప్పు. ఇంకోటి చెప్పు. ఇన్ఫాక్ట్, INFACT, ఇన్ఫాక్ట్. ఇంప్రూవ్, IMPROVE, ఇంప్రూవ్. ఇక్కడ కూడా చిన్నపిల్లల స్టైల్లోనే చెప్తా ఉన్నావు. నీకంటూ ఒక స్టాండర్డ్ రూపకంగా చెప్పాలా. అర్థమైందా? ఎవరన్నా స్పెల్లింగ్స్ అడిగితే IMPROVE, హ్యాపీ బర్త్డే టు యూ అన్నట్టుగా ఉంటది. అట్లా వద్దు. IMPROVE, ఇంప్రూవ్ అనాలా. అంటుండాలా, పోతా ఉండాలి బండి ఎక్స్ప్రెస్. అర్థమైందా? నెక్స్ట్. ITCH, ఇచ్. అది ఇప్పుడు కట్ చేసినావు చూడు, అంతే. ఒకటి రెండు అంతే. ఎక్కువ దాన్ని లాగకూడదు, చిన్నపిల్లల తత్వం చూపించకూడదు ఇక్కడ. అది నేర్చుకో. ఓకే సార్. ISSUE, ఇష్యూ. ఇష్యూ కాదు, ఇష్యూ అంతే. ఇప్పుడు నుంచి ఆ స్పష్టత, కథ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఐఎన్ ఇన్, ఐఎన్ కి ఇంక్, ఐఎం ఇది కాదు ఇంపార్టెంట్. ఐఎన్ ఇన్, ఐఎన్ కి ఇంక్, IMPORTANT ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్, INTEREST ఇంట్రెస్ట్, INSULT ఇన్సల్ట్, INCOME ఇన్కమ్, INFACT ఇన్ఫాక్ట్, IMPROVE ఇంప్రూవ్, ITCH ఇచ్, ISSUE ఇష్యూ అనుకుంటే వెళ్ళిపో అంతే. కట్ సిస్టమ్ లో లాగొద్దు, చిన్నపిల్లల తత్వంని చూపించొద్దు. అర్థమైంది ఇప్పుడు? సాగదీయకూడదు. సాగదీస్తే ఏమైపోద్ది అంటే చిన్నపిల్లల తత్వం బయటపడుతుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇంకోటి చదువు. ఐటమ్, ITEM, ఐటమ్. ఓకే సార్. పోల ముందుకి, నన్ను అడగకూడదు ఇంకా. IRON, ఐరన్, ఐడల్, IDOL, ఐడల్, ఐడియా, IDEA, ఐడియా, ఐడెల్, ఐడిల్, IDELE, ఐడిల్, ఐస్, ICE, ఐస్, ICELAND, ఐస్లాండ్, ఐస్ క్రీమ్, ICECREAM, ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్, ICECUBE, ఐస్ క్యూబ్, ఐకాన్, ICON, ఐకాన్. సాగదీయాలు ఉండకూడదు. క్యూబ్ అంటున్నావు, క్యూబ్ అంతే. క్యూబ్ అవసరంలా. CUBE క్యూబ్, ఐస్ క్యూబ్, ICE CUBE క్యూబ్. అయిపోయి కేల్కతం దుకాన్ బంద్. పాయింట్స్ దావా. ఇంకొకరు రండమ్మా. ఇంకోటి కూడా చెప్పండి. వద్దు తల్లి, 2 లైన్లు చెప్పినావు సాలింగా. పుష్పలత. కొంచెం పెద్దోళ్ళకి వదిలేయండి అమ్మా. ఎన్నడూ మీరే కాదు, కొంచెం పెద్దోళ్ళకి వదిలేయండి. పుష్పలత, శశికళను వదిలేయండి. JUMP, జంప్. JURNY. ఏంది తిక్క తిక్క చెప్తావు పుష్పలతమ్మా? JOURNEY. ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. ఫస్ట్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 7 అక్షరాలు ఉన్నాయి. కట్ చేసుకో ఫస్ట్. 7 అక్షరాలు ఉన్నాయి. 7 అక్షరాలని ఎట్లా కట్ చేసుకోవాలి? 4, 3, 3, 4 రూపకంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం సెట్ అవుతుందో చూసుకోవాలి. 4, 3 సెట్ అవుతుంది. JOURNEY చూసుకో కావాలంటే. కటింగ్ అంటారు దీన్ని. JOURNEY జర్నీ. ఏమైతుంది అది? జర్నీ. JOURNEY జర్నీ. నెక్స్ట్. JAM, జమ్. జామ్. జార్ కాదు, జా. కొంచెం యావత్తులు కలుస్తుంది లోపల. డైరెక్ట్ గా ఏ ఉన్నా కూడా అనకూడదమ్మా. యావత్తు లోపల చిన్నగా యావత్తు ఉంటది. అర్థమైందా? అక్కడ యావత్తు లేకపోయినా జార్ కాదు, జార్ అనాల. JINK, జింక్. అయి ఉంది కాబట్టి జింక్. JINN, జిన్. జిన్. JINN జిన్. JEEP, JEEP జీప్ లేదా JEEP జీప్ అట్లా కూడా అనొచ్చు, తప్పేం లేదు. జీర్. JUNE, జూన్. JULY జూలై.
జేఈటి జెట్. 3 అక్షరాలు కాబట్టి నువ్వు 3 అక్షరాలు ప్రాక్టీస్ చేసింటే ఇక్కడ సీతిగా చెప్తుంటివి, ఆడ 4 అక్షరాలు ప్రాక్టీస్ చేసింటే ఇవి చెప్పేవాళ్ళవి. అందుకని అక్కడ నేర్చుకుంటే ఇక్కడ ఈజీగా చెప్తావు. ఇవన్నీ అక్కడవే, ఇక్కడ కొత్తగా రాసింది ఏం లేదు ఇక్కడ. సరే సార్. మరి అక్కడ నేర్చుకోకపోతే ఇక్కడ ఏడుస్తాం, అంతే తేడా అది. నెక్స్ట్ అదే చదువు. జెల్లీ. జెల్లీ, JELLY జెల్లీ. JAIN జైన్, జైన్. JAIL జిల్ జిల్. జైల్, జైలు, JAIL జైల్. JAI జీ జై, జై. జై. JAIPUR జైపూర్. జైపూర్. JOKE జిక్ జోక్. జోక్, నవ్వుతాం కదా, జోక్. JOKER జోకర్. జోకర్, జోక్ చేసేటోడు జోకర్. JOUNCE 6 అక్షరాలు, 2 కటింగ్లు చూస్తేనే అర్థమైపోతుంది. JOUNCE జోన్స్. జోన్స్. JACK జిక్. జాక్, జాక్. ఆడ యావత్తు చిన్నగా కనపడాల, జాక్ అంతే. జాక్ అనకూడదు, జాక్ అనాల. JUNIOR జూనియర్, చిన్నవాడు అని అర్థం. జూనియర్. జూనియర్, JUNIOR జూనియర్. JUICE జియన్ జ్యూస్, తాగుతాం కదా, జ్యూసు అది. రైట్, చాలే. వేరే వాళ్ళు రండి అమ్మా, కబడ్డీ ఆడదాం రండి. సార్ చెప్తా సార్. చెప్తావమ్మా, చెప్తాలి. చెప్తా సార్. ఉండు, ఒక్క నిమిషం ఉండు, ఇది సగం సగం ఉంది, ఫుల్ పెడతా. ఒక్క సెకండ్ ఉండమ్మా, ఒక్క సెకండ్. ఏమో అయింది ఇదే. చెప్తాలి. KABADDI కబడ్డీ. కబడ్డీ అంతే, కబడ్డీ కాదు, కబడ్డీ. KABADDI కబడ్డీ. 2 నా 3 సూత్రం. KABADDI కబడ్డీ. KARMA కర్మ. నీకు బాగుందా? KAR ప్రాక్టీస్ చేయలేదమ్మా, కర్మ. ప్రాక్టీస్ చేయలేదు, ఊరికి డైరెక్ట్ వచ్చి చదువునికి వచ్చేది మా అమ్మ. డైరెక్ట్ చదువునికి వచ్చివా, ఇంట్లో నేర్చుకోకుండా, ఏమి తెలుసుకోకుండా. చదివితే ఇట్లా చెప్పవు నువ్వు, చదివితే ఇట్లా చెప్పవు, చదివితే నువ్వు ఇట్లా చెప్పవు. ఇట్లా వచ్చి గబ్బు గబ్బుకు చెప్పవు. బాగా చెప్పాలా. చెప్పు, మళ్ళీ చెప్పు. బా ఎంత సింపుల్వి, పెద్ద పెద్దవే చదువుతావు అంట నువ్వు శశికళమ్మ. పెద్ద పెద్దవే బాగా చదువుతావు, ఇట్లా చిన్నవి చెప్పలేవా? నా కర్మ, నాకు మళ్ళీ కర్మ కర్మమా. అదే సార్ కర్మ. యాడంటివి? KRMA కర్మ. అయ్యా నీ కర్మ సల్లంగా ఉండారా. KASH కాశ్మీర్. కాశ్మీర్ సార్. అవును, ఏం కొత్తగా చెప్తున్నావు, నాకు అర్థం కాల. స్పెల్లింగ్ చెప్పేది నేర్చుకో ఫస్ట్. ఎందుకు దాంట్లో మళ్ళీ కొంచెం కొంచెం చెప్పి కొంచెం పలికేది ఎందుకు చూస్తున్నావు? కాశ్మీర్ సార్. KASHMIR ఆ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలా, లోపలే కలుపుకుంటూ వెళ్ళిపోవాలా. కాశ్మీర్ మొత్తం పలికినప్పుడే వినమ్మా, మొత్తం చెప్పినప్పుడే మీకు ఏం పదం ఉండొచ్చు అనేది మీకు 50% మీ బుద్ధి పెట్టాలి అక్కడ. సరే సార్. మీరు 50% బుద్ధి పెట్టట్లా, ఎంతున్న 50% లోనే ఎగరలాడుతాండారు. మీ బుద్ధి జ్ఞానం కూడా అక్కడ పనిచేయాలా. ఏముండొచ్చు ముందుగానే పసిగట్టాలా. ఆ పదం చూడంగానే ఇది కాశ్మీర్ ఉండొచ్చు అని ఒక నాలెడ్జ్ పెంచుకుని వెళ్ళాడ. KASHMIR ఆ చెప్పేటప్పుడు స్టైల్లోనే KASH మిర్ కాశ్మీర్ ఉంది కదా, ఇంకేముంది బాధ. చూడంగానే KONG కాంగ్ అనేది నాలెడ్జ్ వచ్చిండాలా. ఆడ ఓ ఉందంటే ఆ అనే సౌండ్ వచ్చేయాలా. కాంగ్, KONG కాంగ్. మళ్ళీ కింగ్ అంతే. కింగ్. KILL కిల్. KEY కై కీ. ఏం కై అంటావు కీ అంటావు, ఒకటి చెప్పాలా. KEY కీ. KEEP కీప్. KERTA కా కు.
KUR ఏమైతుంది కుర్తా. ఆల్రెడీ కుర్తా అంటే ఒక బట్ట, అది కుర్తాలు అంటారు కదా. కుర్తా. KUW కౌ. అట్లా చదవద్దు. ఏమి ఈరోజు కొత్తగా చదువుతున్నావమ్మా శశికళ? KUWAIR అయ్యారా ఆరాది IT. KUWAIT ఏమైతుంది? సరే WAIT ఏమైతుంది? కౌ 80. ఈ రోజు లేదు, నువ్వు తిట్టించుకుని లేదు, నీ బ్రెయిన్ బాగలేదులే, నీ బ్రెయిన్ బాగలేదు, ఈరోజు బాగాలేదు, ఎవరో కొట్లాడినట్టు. అది మీరు చెప్పండి సార్, చెప్తా. కువైట్ ఇది. కువైట్ అమ్మా, కువైట్ కువైట్ అంటూ నేను చెప్తే కూడా చెప్పవా? కువైట్ మళ్ళీ చూడమ్మా, చెప్పండి. కువైట్ అమ్మా, కువైట్ దేశము. కువైట్ సార్, నిన్న 4 సార్లు చదువుకున్నా సార్ ఇది. అయ్యో నీ చూడా. ఇంట్లో ఎప్పుడన్నా టీ చేసినావా లేదా? చేస్తా సార్. మరి అదే అది ఉండేది, కొత్తదేం కాదు అది. పా చదువు ఉండు, చదువు ఇప్పుడు. అసలు ఉండమ్మా, కొంచెం ఉండి తల్లి, పెద్ద ఆమె చదువుతుంది, కొంచెం ఛాన్స్. KIND కైండ్. KITE కైట్. KOREAN కటింగ్ బాలేదు. KOREAN KOR అంటావు మళ్ళా. మో KOREAN కొరియన్. కొరియా భాష మాట్లాడేటోడు కొరియన్, కొరియా దేశంలో పుట్టినోడు కొరియన్. నాక్ అంటది. కే సైలెంట్ తల్లా, ఓ అమ్మా, కే సైలెంట్ అమ్మా, నాక్ అనాలా. KNEAD నీడ్. కే వదిలేయాలా అంటే అన్ని వదలొద్దు, కొన్ని పదాల్లో సైలెంట్స్ ఉంటాయి అంతే. అవి నీడ్ అనాల, కినీడ్ అనకూడదు, ఇక్కడ కనాక్ అనకూడదు, నాక్. అది పైది నాక్, నీడు, నీ, నీళ్ళు, నువ్వు, నిక్కర్సు, నైఫ్. ఫస్ట్ మీరు జనరల్ గా చదివేది నేర్చేసుకోండి అమ్మా, అందరికీ చెప్తున్నా. ఉండమ్మా, ఫస్ట్ ఇంట్లో జనరల్ గా చదివేది నేర్చుకోండి, తర్వాత స్పెల్లింగ్స్ నేర్చుకుంటే ఆ చదివేది వచ్చింటది కాబట్టి ఈజీగా చెప్పేటప్పుడు, లేదా తిక్కగా నోరు వస్తుంది మీకు. ఇప్పుడు వదిలేయి, అన్ని వదిలేయి అమ్మ, లైన్ అంతా వదిలేసుకుంటా. NEEL నీల్. NEW ఏమా నీకు మొక్కుతా తల్లి, కేన్ వదిలేస్తున్నావా? చెప్పేది కూడా లేదా? ఓయ్ వద్దులే తల్లి, గబ్బుగుంది నాకు ఈరోజు. బాలే, నిన్నోరే బాలే ఈరోజు నాకు, అన్ని గబ్బు చెప్తున్నావు, అటు చెప్పకూడదు నాకు. అదే వదిలేయమంటే వదిలేయడమా? స్పెల్లింగ్ అమ్మ తల్లి, అది స్పెల్లింగ్ కంపల్సరీ చెప్పాలా. KNEEL నీల్. ఇది చదివే, మనం పలికేటప్పుడు సైలెంట్ అంటారు దీన్ని. ఓకే సార్. ఏందా ఆయమ వదిలేయమంటే వదిలేస్తుంది ఆయమ గాలికి. నీకేనా అవసరంగుండా? నో అమ్మా, అది KNOW నో. ఈడ W సైలెంట్, ఈడ K సైలెంట్. నేను వీడియో చేసినప్పుడు చూసుకోలేమ్మా, ఈ రోజుకి అది వదిలేయి, వేరే వాళ్ళతో చదివిస్తా. నువ్వు అంతా నాకు బస్ట్ పట్టించు ఈరోజు, నాకు బాగా ఈరోజు నచ్చలే నువ్వు నాకు. ఇంట్లో ప్రాక్టీస్ చేయాలమ్మా, ప్రాక్టీస్ చేయాలా. ఎవరన్నా రండి, ఇందాక ఎవరో చెప్తానంటారు కదా, రండి ఫస్ట్ నుంచి చదవండి. అమ్మ అంతా తప్పు చెప్పే నాకు ఈరోజు. కబడ్డీ. కబడ్డీ. అమ్మా విను శశికళ, బాగిను, ఇని వీడియో చూడు, తర్వాత వీడియో చూడు, నేను ఎందుకు తప్పు చేసినాను, ఎక్కడెక్కడ ఎలా చెప్తున్నారు వీళ్ళు. విను, ఇప్పుడు వాళ్ళు ఎలా చదువుతున్నారు విను, విన్న తర్వాత నీ కరెక్షన్స్ చేసుకొని మళ్ళీ చదువు, అర్థమైందా? విను. దుర్గమ్మ చెప్తాలే. కర్మ. KARMA కర్మ. కాశ్మీర్. KASHMIR కాశ్మీర్. కాంగ్.
KONG కాంగ్ కింగ్ KING కింగ్ కిల్ KILL కిల్ కీ KEY కీ కీప్ KEEP కీప్ కుర్తా KURTA కుర్తా క్వైట్ KUWAIT క్వైట్ కెటిల్ KETTLE కెటిల్ KEPT కెప్ట్ కైండ్ KIND కైండ్ కైట్ KITE కైట్ కార్న్ కారన్ ఓయ్ నువ్వు కూడా దొరికితే నాకు అట్లా. కొరియన్ కొరియన్ KOREAN కొరియన్. కొరియన్ నాక్ KNACK నాక్ నీడ్ KNEAD నీడ్ నీ KNEE నీ నీల్ KNEEL నీల్ న్యూ KNEW నూ నిక్కర్ నిక్కర్స్ నిక్కర్స్ KNICKERS నిక్కర్స్. నైఫ్ KNIFE నైఫ్. వింటివా అమ్మా తల్లి? విన్నా సార్. విను, మళ్ళీ విను, ఈ వీడియో చూసి మళ్ళీ విను, లేదంటే నేను కూడా ఒకసారి చెప్తాలే. పాప మా అమ్మకి ఎందుకు ఇబ్బంది, నేను కొంచెం స్లోగానే చెప్తాను, అందరు వినండి. సరే సార్. KABADDI కబడ్డీ 2 2 3 సూత్రం. KABADDI అని ఇక్కడ ఒత్తేటప్పుడు ఎప్పుడైతే మనం కట్ చేస్తూ ఉన్నామో ఆ లాస్ట్ చివరి అక్షరాన్ని అట్లా ఒత్తుకోండి. KABADDI కబడ్డీ వినడానికి సొంపుగా ఉంటది, వినుసొంపుగా ఉంటది. కర్మ కర్మ అన్నాను కాబట్టి 2 కటింగ్లు. KARMA చెప్పేటప్పుడు కూడా KARMA దానికి ఒక ఆర్కి ఒక స్పెషల్ సౌండ్ RMA ఏకి ఒక సౌండ్. కర్మ KARMA కర్మ. కాశ్మీర్ KASHMIR కాశ్మీర్. ఆ ఏని హెచ్ని ఆర్ని ఎలా పలికానో ఒకసారి గమనించండి. KASHMIR కాశ్మీర్ కాశ్మీర్. నెక్స్ట్ కాంగ్ KONG ఓని జీని స్పెసిఫిక్ సౌండ్ ఉంటుంది లోపల, అది గమనిస్తే చిన్నగా గమనిస్తే అర్థమైద్ది. KONG కాంగ్. KING కింగ్. KILL కిల్. KEY 3 అక్షరాలు ఒకటే కాబట్టి చక్కగా చెప్పేసిన. KEY కీ, ఇక్కడ ఒత్తేదేం లేదు ఇక. KEY కీ అంతే. కీప్ KEEP కీప్, లేదా 4 ఒకేసారి చెప్పేయండి, మీకు అంతగా ఏం ప్రాబ్లం లేదంటే KEEP కీప్ ఇట్లా కూడా చెప్పొచ్చు, లేదా KEEP కీప్ ఇలా కూడా చెప్పొచ్చు, లేదా KEEP కీప్ KEEP కీప్ 2 2. లేదా నెక్స్ట్ కుర్తా KURTA కుర్తా KURTA కుర్తా. కువైట్ KUWAIT కువైట్ KUWAIT కువైట్. 2 2 2 సూత్రము. ఏ కాడ యు కాడ ఏ కాడ టీ కాడ ఎలా ఒత్తాననేది చూడండి. KUWAIT కువైట్. కెటిల్ KETTLE కెటిల్ KETTLE. 2 2 2 కటింగ్ సూత్రం ప్రకారంగా ఈ కాడ టీ కాడ ఈ కాడ మళ్ళీ ఎలా వచ్చాను చూడండి. KETTLE కెటిల్. ఈ వీడియో అంతా బాగా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కెప్ట్ KEPT కెప్ట్. కైండ్ KIND కైండ్. కైట్ KITE కైట్. కొరియన్ KOREAN కొరియన్. నాక్ KNACK నాక్. నీడ్ KNEAD నీడ్, లేదా KNEAD నీడ్. నీ KNEE నీ. నీల్ KNEL నీల్. KNEEL నీల్. న్యూ KNEW న్యూ. KNEW న్యూ. నిక్కర్స్ KNICKERS KNICKERS నిక్కర్స్. KNI కాడ ఒక కటింగ్, CK కాడ ఒక కటింగ్, ERS కాడ ఒక కటింగ్. ఈ విధంగా మొత్తం 3 2 2 3 2 3 సూత్రం అంటే అర్థమేమి? 8 అక్షరాలు ఉన్నాయని అర్థం. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? నిక్కర్స్ KNI అనాలి, బాగుంటది. KNICKERS అంటే 3 2 3 కటింగ్ సూత్రం ప్రకారంగా ఐ కాడ కట్ చేయాలి. KNICKERS చెప్పండి, సూపర్ ఉంటది. నైఫ్ KNIFE నైఫ్. KNI అని ఒక ఐ కాడ EFE నైఫ్. ఈ విధంగా కట్ చేయడం గనక మనం నేర్చుకోగలిగితే వినడానికి సొంపుగా ఉంటదమ్మా. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకేనా? ఈ వీడియో ఈ పార్ట్ మాత్రం చూసుకోండి, కొంచెం మీరు మెరుగుదల అవ్వండి చాలు. ఓకేనా? నెక్స్ట్ నువ్వే చదివే దుర్గా, నువ్వే చదివే. ఇంకా ఎన్నంతా నువ్వే చదివి, K అంతా నువ్వే చదువు. నైట్ KNIGHT నైట్. నిట్టింగ్ నీటింగ్ కాదన్నా బంగారు, నిట్టింగ్. నిట్టింగ్
నిట్టింగ్ అంటే అల్లడం, ఏదైనా మనము చేతులతో అల్లుతాం కదా, దాన్ని నిట్టింగ్ అంటారు నాన్న. KNITTING నిట్టింగ్. నాబ్ నాబ్, నాబ్ కాదమ్మా తల్లే, నాబ్ కాదు, నాబ్, KNOB నాబ్. నాక్ కాదమ్మా తల్లి, నాక్ కాదమ్మా, నాక్ అమ్మా, నాక్. KNOCK నాక్ అంటే ఇట్లా తట్టడం, ఏదైనా తలుపు తడతాం చూడు, దాన్ని నాకింగ్ అంటారు. నెక్స్ట్ నిట్ KNIT నిట్. నిట్ అంటే కుట్టడం, అల్లడము కుట్టడం అంటే ఇవి రెండు ఒకటే. నాబ్ KNAP నాప్. నాట్ KNOT నాట్. నౌ KNOW నౌ. నో తల్లే, డబ్ల్యూ సౌండ్ సైలెంట్ తల్లే, మాయమ్మ ఓయమ్మ, కే సైలెంట్ డబ్ల్యూ సైలెంట్ అమ్మా, దీన్ని నో అనాలమ్మా, నవ్వు అనకూడదమ్మా, నన్ను తిడతారమ్మా తల్లి. నో నోన్, ఇది నో అయితే ఇది నోన్, ఎన్ ఎక్స్ట్రా అన్నప్పుడు నోన్. నోన్ KNOWN నోన్. నాలెడ్జ్ KNOW ఒకటే సరే, KNOW LEDGE 4 5 సూత్రం ప్రకారంగా 11 అక్షరాలు అవి, 10 అక్షరాలు అవి, లేదు 9 5 9 లేమా, 9 అక్షరాలు. KNOW LEDGE నాలెడ్జ్. నూకెల్ నకల్, న్యూకెల్ కాదు, నకల్ అంటే వేలు విరవడం, వేలు విరుస్తాం చూడు, దాన్ని నక్లింగ్ అంటారు. పొద్దునే లేచి చేతులు ఇట్లా వేలు మురుస్తాం పట్ 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 అని, దాన్ని నక్లింగ్ అంటారు. నకిల్స్. చెప్పు ఇప్పుడు. KNUCKLE. అమ్మా ఈ బుక్ ని 100 సార్లు చెప్పినా తప్పు లేదమ్మా. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందా, అర్థం కాలేదా? ఈ బుక్ ని 100 సార్లు చదివినా తప్పే. మీరు ఎంత చదువుతారో ఈడ అంత స్ట్రాంగ్ అవుతారు. ఈడ ఎంత స్ట్రాంగ్ అవుతారో మీ జీవితంలో మిమ్మల్ని ఎదురు ఉండదు. సార్ నాకు ఒక డౌట్ సార్, కే పక్కన ఎన్ వస్తే సైలెంట్ అవుతుందా సార్? అట్లా అనకూడదు, పదాల బట్టి మనం పోతా ఉండాలా. సాధ్యమైనంత వరకు కే పక్కన ఎన్ ఉంటాయి, అక్కడ కే సైలెంట్ గానే ఉంటదమ్మా. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. అది సైలెంట్ లో పోయినప్పుడు ఆ బుక్ ఒకటి సపరేట్ ఉంది, అక్కడ చెప్పిస్తాం, ఆ సూత్రాలన్నీ అక్కడ వస్తాయి, ఎందుకు అనేది అక్కడ తెలుస్తుంది. రేపటి నుంచి రేపు నేను హాలిడే ఇస్తున్నాను, ఇక్కడ లైవ్ తీసేస్తాను, ఒక్క నిమిషం ఉండండి చెప్తాను.